అనగనగా ఒకప్పుడు ఒక రాజ్యంలో వీరేంద్రుడు అనే యువకుడు ఉండేవాడు. అతను ధైర్యవంతుడు, వినయశీలుడు. కాని అతనికి తన రాజ్యంలో ప్రజలు శాంతితో, సుఖంతో ఉండాలని కోరుకునేవాడు. ఒకరోజు అతని దగ్గరికి ఒక వృద్ధ సాధువు వచ్చారు. నీ రాజ్యంలో ఆత్మలింగం ప్రతిష్ఠ చెయ్యగలిగితే నీ రాజ్యం ఆనందంగా ఉంటుంది అని చెప్పారు. దట్టమైన అడవిలో ఒక గృహలో ఆత్మలింగం ఉంటుంది. ఆత్మలింగానికి ప్రమాదగణాలు, దేవగణాలు, త్రిశూలము, పాము కాపాలాగా ఉంటాయి. నువ్వు తెలివితో, ధైర్యం, వినయం, అంతర్మనంతో ఆత్మలింగాన్ని తీసుకురావాల్సి ఉంటుంది అని చెప్పారు. అప్పుడు ఆ రాజుకి ఒకటే లక్ష్యం, ఆత్మలింగం సంపాదించడం. ఒకరోజు అతను తన తల్లిదండ్రులకు నమస్కరించి, నేను ఆత్మలింగాన్ని తెచ్చి ఈ రాజ్యానికి శాంతి తీసుకురాగలను అని చెప్పి ప్రయాణం ప్రారంభించాడు. అతని తల్లి పిలిచి, ఎప్పుడూ ధర్మాన్ని, దైవాన్ని మరిచిపోకు అని చెప్పింది. మొదటి పరీక్ష. దారిలో అతనొక గాఢమైన అడవిలోకి వెళ్ళాడు. అక్కడ ఒక్కసారిగా పెద్ద రాక్షసుడు చాలా భయంకరంగా ఉండి ప్రత్యక్షమయ్యాడు. రాక్షసుడు, ఎక్కడికి వెళుతున్నావు చిన్నోడా? వీరేంద్రుడు, ఆత్మలింగం కోసం వెళ్తున్నాను. రాక్షసుడు నవ్వుతూ, నా ప్రశ్నకు సమాధానం చెబితేనే నిన్ను వెళ్ళనిస్తాను అన్నాడు. ప్రశ్న: ఏది ఎక్కువ శక్తివంతం, బలం లేదా బుద్ధి? వీరేంద్రుడు కాసేపు ఆలోచించి, బలం గొప్పది, కాని బుద్ధి లేకపోతే బలం వృధా, కాబట్టి బుద్ధే గొప్పది అన్నాడు. రాక్షసుడు సంతోషించి మార్గమిచ్చాడు. నదికట్ట వద్ద దేవత పరీక్ష. కొంత దూరం వెళ్ళాక ఒక పవిత్ర నది దగ్గరకి చేరాడు. అక్కడొక దేవత కనిపించింది. దేవత: నీ మనస్సు పవిత్రమా? పరీక్షకు సిద్ధమా? ఆమె 3 పాత్రలు చూపించింది. ఒకటి బంగారం, ఒకటి వెండి, ఒకటి మట్టి. నీకు ఏది కావాలి అనడిగింది. వీరేంద్రుడు: నాకు మట్టి పాత్ర చాలు, ఎందుకంటే అది సహజమైనది, వినయాన్ని గుర్తుచేస్తుంది అన్నాడు. దేవత ఆనందించి, నీ వినయం గొప్పది అని ఆశీర్వదించింది. చివరి పరీక్ష: అంతర్మనం. చివరకు అతను ఒక పర్వత శిఖరానికి చేరాడు. అక్కడ ఆత్మలింగముంది. అక్కడ ఆ సాధువు చెప్పినట్టుగానే ఆత్మలింగం బంగారు వర్ణంలో మెరిసిపోతోంది. దానికి త్రిశూలం, పాము కాపలాగా ఉన్నాయి. ఆధ్వర్యంలో దగ్గరికి వెళ్లేసరికి కాని దాని ముందు ఒక స్వరం వినిపించింది. ఈ లింగం పొందాలంటే మీలోని లోభం, అహంకారం, భయం వదలాలి. వీరేంద్రుడు కళ్ళు మూసుకుని తనలోని ఆలోచనలు చూసుకున్నాడు. తన భయాన్ని ధైర్యంతో, అహంకారాన్ని వినయంతో జయించాడు. అప్పుడు ఆత్మలింగం ప్రకాశించింది. అతని చేతిలోకి వచ్చింది. ముగింపు: వీరేంద్రుడు తిరిగి తన రాజ్యానికి వచ్చాడు. ఆత్మలింగం శక్తితో ప్రజలకు శాంతి, సుఖం కలిగించాడు. నీతి: నిజమైన శక్తి బయట కాదు, మనలోనే ఉంటుంది. బుద్ధి, వినయం, ధైర్యం ఉంటే ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చు.